నాకు ఇప్పటికీ చిరంజీవి గారి బెస్ట్ ఇంట్రడక్షన్స్లో ఇంద్ర టాప్ ఆఫ్ ది బెస్ట్గా నిలుస్తుంది. ఎందుకంటే అసలు గంగా నదిలో నుంచి స్నానం చేస్తూ ఆయన అలా వెలుపలికి వస్తారు. అద్భుతం అసలు బిజిఎం కానీ. అసలు అది ఎట్లా ఎందుకు డిజైన్ చేయాలనిపించింది, ఎట్లా డిజైన్ చేయాలనిపించింది? అంటే నాకు ఒక కనెక్టివిటీ అవసరమైంది కథలో. ఏమి కనెక్టివిటీ అవసరమైందంటే హీరోయిన్ అక్కడ గవర్నర్ గారి పాప అనమాట. గవర్నర్ గారి పాప హీరో ఇంటికి వెళ్ళి స్టే చేయాలి అన్నప్పుడు నాకు కొంచెం ఇద్దరు ఒకేసారి స్నానం చేయటం, ఆ స్నానం చేసినప్పుడు వచ్చి ఈ అమ్మాయి ముత్యాల దండ ట్రావెల్ అయిపోయి నదిలో ఆయన మెడలో పడతాం. ఆ కనెక్టివిటీ పొయిటిక్గా నేను రాసుకున్నప్పుడు సో నీళ్ళలోనే పరిచయం చేయాలి. నీళ్ళంటే కాశీలో గంగా నది, గంగమ్మ తల్లి కంటే పవిత్రమైనది ఈ భూమి మీద లేదు. ఆ పవిత్రమైనటువంటి గంగా నదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు 3 మునకలు వేసి శివపంచాక్షరి స్తోత్రం నాకు తెలిసి 3 years వయసులోనే నేను చెప్పేసి ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. మమ్మ నేర్పించింది. ప్రతిరోజు శివుడికి తీసుకెళ్ళి నీళ్లు పోయమనేది, ఒట్టి నీళ్లే పోసేవాడిని. గురుకుల్లో చదువుకున్నప్పుడు పోసేవాడిని. ఆ శ్లోకం ద్వారా అన్నయ్యని రావాలి అని కథ చెప్పేటప్పుడు కూడా మీరు ఇట్లా గంగా నదిలో నుంచి లెగుస్తారు అని హీరో క్యారెక్టర్ కథానాయకుడు పాత్ర ఇట్లా లెగుస్తుందని చెప్పని ఆ శ్లోకం మొత్తం పాడాను కథ చెప్పేటప్పుడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని నా కోరిక తీరిపోయింది. గంగానదిలో నుంచి ఆయన అట్లా ఫస్ట్ స్క్రీన్కి కనపడుతుంటే ఆ థియేటర్లోకి వెళ్ళి చూస్తుంటే ఎక్కడ చూడనిస్తారు అసలు. అది మనమేం కలిసి వెళ్ళాం. తర్వాత ఎందుకు ఈ సన్నివేశాన్ని నేను ప్రత్యేకించి ప్రస్తావించాల్సి వచ్చిందంటే, సినిమా ముందు రోజు రాత్రి మనందరం ప్రీమియర్ హైటెక్స్ 24 సినిమా జూలై 24 రాత్రి ప్రీమియర్. జూలై 24 బి గోపాల్ గారి బర్త్డే. ప్రీమియర్ అయిపోయిన వెంటనే స్లైడ్ బి గోపాల్ గారి హ్యాపీ బర్త్డే బి గోపాల్ గారు అయిపోయి మళ్ళీ అందరం ఉదయం మెయిన్ థియేటర్కి వెళ్ళి మనందరం సినిమా చూసాం. సాయంత్రం చిరంజీవి గారిని కలిసే అపాయింట్మెంట్. కలిసిన తర్వాత చిరంజీవి గారికి బొకే అది ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చేసింది, బ్లాక్ బస్టర్ అంతా అప్పటికి అయిపోయింది. చిరంజీవి గారి సందేహం ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు అన్నది నేను ఇంత ఉదాత్తమైన పాత్ర పోషించాను కదా, ఇద్దరు హీరోయిన్లు చివరి నాకంటే కాదు ప్రజల కోసం చిరంజీవి గారు ఇలా వెళ్ళిపోతారు కదా, ఇద్దరు హీరోయిన్లు యాక్సెప్ట్ చేస్తారా? రెండో హీరోయిన్ స్నేహలతతో నిశ్చార్థం అది అయింది కదా, అమ్మాయి కావాలని కోరుకుంది ఆర్తి అగర్వాల్. ఇక్కడేమో సోనాలి బింద్రే ఎట్లాగా దాన్ని అసలు యాక్సెప్ట్ చేశారు. చిరంజీవి గారికి చిన్న డౌట్ ఉంది. నేనేమన్నానంటే కాదండి, ఆ అమ్మాయి ఇట్లా గంగానదిలో స్నానం చేసే సమయంలో అమ్మాయి ముత్యాల దండ వచ్చి మీ మెడలో పడింది అంటే వరమాల వేసేసింది వరుడు మీరు, కాబట్టి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేసంటే చాలా ఎంజాయ్ చేశారు చిరంజీవి గారు ఆ పోలికని. కానీ సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఎపిసోడ్ చిరంజీవి గారు అసలు ఎడిటింగ్ రూమ్లోనే తీసేయమన్నారని, మీరు విభేదించారని బాగా చర్చ జరిగింది. ఏంటి చిన్ని కృష్ణ గారు, ఏం జరిగింది అసలు? అదేం లేదు, ఒక చిన్న తులసికోట ఎపిసోడ్ ఏదో ఉన్నది. ఆ తులసికోటలో ఒక చిన్న ఇది అనమాట. అదేం లేదు, ఇది ప్రొఫెషనల్ డిస్కషన్సే. గొడవలు అనకూడదు శ్రీకాంత్ గారు, గొడవలు అనకూడదు. గొడవలు ఎందుకుంటే చెప్పు, చిరంజీవి గారితో గొడవ పెట్టుకునే వయసా నాది, జ్ఞానమా? ఎప్పటికీ కూడా కాదు కదా, ఆయనంత ఇది కాదు. అక్కడ జనరల్గా ఏమొచ్చిందంటే లెంత్లో నుంచి ఒక ఐటెం తీసేస్తే బాగుంటుందని తులసికోట ఎపిసోడ్ని తీసేసి చూశారు ఎలా ఉంటుందని. ఆర్డర్ చూస్తారు. అన్నయ్య గారికి కూడా ఏంటంటే చిన్నపిల్లలు అంటే అన్నయ్య అంటారు, పసిపిల్లలు అంతా ఇష్టపడతారు అన్నయ్యని. అప్పుడు పసిపిల్లలు ఇప్పుడు మళ్ళీ పెద్దోళ్ళు అయి కూడా ఆయన్ని ఇష్టపడతారు కదా. సో ఎందుకంటే ఆయన ఆలోచించింది కాదు, అందరూ ఆలోచించారు. అది ఆయన కాదు అసలు. సో మళ్ళీ అది బాగోదులే అని చెప్పని మళ్ళీ యాడ్ చేశారు. అది తులసికోట ఎపిసోడ్ అనమాట. ఆ ఎపిసోడ్ చిన్నపిల్లోడిని చంపటము, అది మళ్ళీ తీసుకొచ్చి తులసి కోట కట్టడము, తులసి మొక్క నాటము, అదొక వార్నింగ్ ఇవ్వటము, అదంతా కూడా అదొక ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ నాకు ఇష్టమైన ఎపిసోడ్. అది బాగా ఇష్టం నాకు, బాగా ఇప్పటికీ కూడా నాకు ప్రతి సన్నివేశం, నేను రాసిన ప్రతి సన్నివేశం ఫస్ట్ నేను కోరుకునేది ఈ భూమండలంలో ఏ సినిమాలో కనిపించకూడదు. కనిపిస్తే నేను తీసి డస్ట్బిన్లో వేసేస్తాను. నాకు అసలు ఇష్టం ఉండదు. ఆల్రెడీ చూసిన విజువల్స్, చూసిన కంటెంట్, చూసిన ఇది నాకు నచ్చదనమాట. విలన్కు పరాకాష్ఠ కావాలి. తన సొంత బిడ్డని
శత్రువు కాపాడాడని పసిబిడ్డను కూడా ఇంట్లో చంపేసి అంత నాకు టేక్ ఆఫ్ కావాలన్నమాట, విలనిజానికి పరాకాష్ట కావాలని రాసుకున్నాను. ఆ సన్నివేశం తీసుకెళ్ళి వాడి ఇంట్లో పడేయండి రా అంటాడు. పడేస్తారు తీసుకొచ్చి, మోసుకొచ్చి ఎమోషన్గా ఏమనుకుంటున్నావురా అని ఒక తల్లి హృదయం గురించి, తల్లి పేగు గురించి, తల్లి కన్నీరు గురించి, 9 మాసాలు మోసింది ఎంత పెయిన్ ఉంటుందని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే, ఆ స్త్రీమూర్తి గురించి మాట్లాడుతుంటే అదిరిపోయిందనమాట. నాకు కన్సీవ్ చేసినప్పుడే తెలుసు ఆ ఎమోషన్. పెట్టి కొట్టి అతనే తొవ్వి పొగులతో పెట్టి తులసి కోట కట్టి మొక్క పెట్టి మళ్ళీ వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు, మొక్కే కదా అని పీకొస్తాని. అసలు గోపాలకృష్ణ గారు రాసినటువంటి ఆ డైలాగు అదిరిపోయింది, థియేటర్ దద్దరిల్లిపోయింది అనమాట. టోటల్ ఎపిసోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎపిసోడ్ డ్యూరేషన్లో పోతుందని డిస్కషన్ వస్తే తర్వాత మళ్ళీ సర్దుకొని అన్నీ చేశారు. ఇదేమీ గొడవ కాదు అసలు, ఎట్టి పరిస్థితుల్లో. కానీ మిమ్మల్ని బాగా ఆ సమయంలో బలపరిచిన వ్యక్తి ఒకరు ఉన్నారని నేను విన్నాను. దాంట్లో బలపరిచింది ఎవరో కాదు, ఆ దత్తు గారి మిస్సెస్ వచ్చి, ఒక లేడీస్కి నచ్చుదా అనుకున్నాము. దత్తు గారి మిస్సెస్ ఉన్నారు, ఆ మేడం గారు, ఆవిడ దైవంతో సమానం నాకు, వదిన గారు. ఆవిడ మొత్తం చదివింది అనమాట. ఎందుకంటే నేను స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెండిపళ్ళెంలో స్క్రిప్టు, అన్నయ్య గారికి వదిన గారికి బట్టలు, దత్తు గారి భార్యకి, బి గోపాల్ గారికి బట్టలు పెట్టి, స్క్రిప్ట్ పుస్తకం పెట్టి, ఫ్రూట్స్ పెట్టి, స్వీట్స్ పెట్టి ఇచ్చాను అనమాట. ఇదేంటిది కొత్త సాంప్రదాయం, ఫస్ట్ టైం చూస్తున్నానే అన్నారు చిరంజీవి గారు అనమాట. సో ఆ బుక్ దత్తు గారి ఇంట్లో కూడా ఇస్తే దత్తు గారి మిస్సెస్ మొత్తం చదవమన్నాను నేను. ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేశారు మేడంకి. దత్తు గారు టోటల్ స్క్రిప్ట్లో నాకు నచ్చిన ఐటమ్ అది ఉంది. సో వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయాం, అంతే తప్ప ఏం లేదు, గొడవ ఏం లేదు. కాశీ విశ్వనాథుడు ఊరుకోడు కదా శ్రీకాంత్ గారు, అది అట్లా. తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు కాశీలో రూపుదిద్దుకున్నా వాటికి పునాది వేసింది మాత్రం ఇంద్ర సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. నాకు ఓపెనింగ్ ఎపిసోడ్, చైల్డ్ ఎపిసోడ్లో నేనున్నా నాయనమ్మ అనే సినిమా షూటింగ్ కూడా ఇంకా అవ్వకముందే నాకు ఆ సీన్ గురించి చెప్పింది అల్లు అర్జున్. అట్లా ఒక సీన్ ఉంది శ్రీకాంత్ గారని నాకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చిన్నకృష్ణ గారు రాశారంటే. నేను అసలు ఆ సీన్ వినగానే నేను అన్నా, అసలు ఇది మామూలు సినిమా కాదు, చరిత్ర సృష్టిస్తుంది. చైల్డ్ ఎపిసోడ్లోనే ఇలా ఉంటుందంటే మొత్తం ఎంటైర్ సినిమా ఇంకెట్లా ఉంటుందని. అట్లాగా ఆ సినిమాని ఎంజాయ్ చేసాం. ఒక తరం ఆ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరిగినటువంటి ఒక తరం ఉంది. అయితే చిన్నకృష్ణ గారు నరసింహనాయుడు, ఇంద్ర 2 బి గోపాల్ గారు డైరెక్ట్ చేశారు. 2 సినిమాల తర్వాత బి గోపాల్ గారికి సక్సెస్ లేకుండా పోయింది. తర్వాత ఇంద్ర తర్వాత ఈ మధ్యకాలంలో మహానటి కలికి వచ్చేంతవరకు వైజయంతి మూవీస్కి కూడా సక్సెస్ అనేది చాలా అందం ద్రాక్షలాగా ఉండిపోయింది. అంటే ఈ సినిమాల తాలూకు అది వరం అనుకోవాలా, ఈ సినిమాల తాలూకు యొక్క ప్రభావం అనుకోవాలా, ఏమనుకోవాలంటే మీ కథ తాలూకు తీవ్రత అట్లా ఉంటుందా? ఈ కథలు చూసేసిన తర్వాత ప్రేక్షకులు సాధారణమైనటువంటి కథల్ని చూడడానికి ఇష్టపడరా ఆ సంస్థలు కానీ, ఆ దర్శకులు కానీ దర్శకత్వం చేస్తే? అట్లాగే మరొక ప్రశ్న ఏంటంటే, మీరు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో, అంటే అంత క్రితం ఆ సమయంలో మీరేంటంటే ఇంద్ర తర్వాత చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ చిరంజీవి గారికి మీరు ఒక గొప్ప పాత్ర, గొప్ప కథ ఎప్పుడు రాస్తారంటే మీరు శివయ్య నాయుడు అని చెప్పేసి మీరు ఒక పాత్ర గురించి, ఒక కథ గురించి చెప్తుండేవారు. ఆ శివయ్య నాయుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ దాకా వచ్చింది, చిరంజీవి గారితో చేసే అవకాశం ఉందంటారా? ఏంటి అసలు ఆ కథా కమామిషి ఏంటి? అది ఇంద్ర తర్వాత ఎంటైర్ నేను కూడా చాలా దేశాలు తిరిగాను, చాలా రాష్ట్రాలు తిరిగాను. మొన్న చిరంజీవి గారు ఇంటికి పిలిచి సన్మానించినప్పుడు కూడా హిందీలో చాలా పెద్ద హిట్ సౌత్ నుంచి వెళ్ళిన దాంట్లో అని చెప్పని, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త రికార్డుల కంటే ఆదిగా ఇంద్ర కూడా చాలా పెద్ద హిట్ అయిందని ఆయన చెప్పారు. సో అంత దేశాల నుంచి కూడా నాకు అడిగారు. కానీ శ్రీకాంత్ గారు ఒకటేంటంటే, కర్మ సిద్ధాంతం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యూయర్స్ కూడా తెలుసు. ఎప్పుడు ఏది భగవంతుడు నిర్ణయిస్తాడో అది జరక్క మానదు. అది నేను 24/7 రెడీగానే ఉంటాను. అన్నయ్య గారు కూడా నా మీద ఎట్లాంటి ఇది ఉండదు, మంచి రచయిత, మంచి కథ చేస్తాడని ఆయనకు కూడా అదే భావన కూడా ఉంటుంది. సో కానీ కొన్ని గ్రహాలు అంటామా, కర్మ సిద్ధాంతం అంటామా, అది చాలా
చాలామంది జలసి ఫీల్ అయ్యారు శ్రీకాంత్ గారు ఇంద్ర తర్వాత నా మీద, మీ మీద, అదే ఇంద్ర తర్వాత ఎస్పెషల్లీ మీ మీద. నా మీదే. చెప్పకూడదు, నాకు ఈ వయసులో నేను అసలు అట్లా మాట్లాడకూడదు, మాట్లాడను కూడా. అసూయ, ద్వేషం, పగ నన్ను, చిరంజీవి గారిని దూరం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలుసు. నన్ను, బాలకృష్ణ గారిని దూరం చేసిన వ్యక్తులు కూడా నాకు తెలుసు. సర్వనాశనం అయిపోయారు శ్రీకాంత్ గారు వాళ్ళు. పేర్లు చెప్పను. సర్వనాశనం అయిపోయిన లిస్టు మీరు చూసుకుంటే సరిపోతుంది. నన్ను, బాలకృష్ణ గారిని, నన్ను, చిరంజీవి గారిని దూరం చేసినటువంటి వ్యక్తులు సర్వనాశనం అయిపోయారు. సో ఆ శకం ముగిసింది. కొత్త శకం మళ్ళీ తెర లెగుస్తుంది. అంతే. వెరీ సూన్ చూస్తారు మీరు. అద్భుతం. దట్స్ ఆల్. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఇంద్ర సినిమాకి సంబంధించినటువంటి చిన్ని కృష్ణ గారి అంతరంగ ఆవిష్కారం. మరొక మారు అంటే రాబోయే సినిమా ఏదో మీకు ఇప్పటికే తెలుసు. దర్శకేంద్రుడి 100వ చిత్రం. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్గా కీర్తించబడుతున్నటువంటి అల్లు అర్జున్ మొదటి చిత్రం గంగోత్రి గురించి తెలుసుకుందాం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషించింది కృష్ణ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.